తూర్పుగోదావరి జిల్లా దీపావళి మందుగుండు సామాన్లు విక్రయించేవారు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ హెచ్చరించారు. గోకవర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యకిషోర్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మందుగుండు సామాన్లు అమ్మకం షాపు లైసెన్సులు తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. లేఅవుట్లో కూడా ఎల్ షేప్ డైమెన్షన్స్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు కలిసి ఆ లేఅవుట్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఊరికి చివర జనసంచారం లేని ప్రదేశాల్లో పెట్టడం జరుగుతుంటుంది. టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి. నో స్మోకింగ్ అని డిస్ప్లే బోర్డులు పెట్టుకోవాలి. అలానే వాటరు, శాండీకి సంబంధించినవి, అలానే CO2 సిలిండర్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ఈసారి దీపావళి అత్యంత పకడ్బందీగా సేఫ్గా జరగడానికి పోలీస్ వారి నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తాము. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అలానే అనుమతులు లేకుండా ముందుగానే తీసుకొని ఇళ్లలో పెట్టుకున్నా కానీ, పరిమితికి మించినటువంటి బాణాసంచాన్ని తెచ్చుకొని స్టాక్ పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. కేసెస్ కూడా రీసెంట్గా బుక్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా పోలీస్ శాఖ నుంచి ఇచ్చే సూచనలు ఏంటంటే, తగు సూచనలు పోలీస్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫాలో అయ్యి సేఫ్గా విక్రయాలు జరపాలని కోరుకుంటున్నాం. సరే, ఈ గోడౌన్స్ లో స్టాక్ ఎప్పటి నుంచి పెట్టుకొస్తారు? టెంపరీ లైసెన్స్ 3 days నుంచి ఇస్తారండి. 18th, 19th, 20th. అలానే 20వ తారీఖు కూడా దీపావళి రోజు 6 గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చైనాకి సంబంధించి కొన్ని ప్రమాదకరమైన యూజ్ చేయకూడదని గతంలో అన్నారు. అవి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అంటే వీళ్ళు టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ LE5 లైసెన్స్ అని ఇస్తారు. ఈ లైసెన్స్లోనే క్లాస్ 7 కేటగిరీ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మాత్రమే వీళ్ళు. జనగామ మండలంలోని